సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September in మియాపూర్. నేను అందుకే ఇప్పుడు నేను నేనేంటంటే ఐఎమ్ రియలీ సారీ, ప్రేక్షకుడికి చాలా సారీ చెప్తున్నాను. మీకు నేను రీచ్ అవ్వకుండా నేనేదో ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టేసి నేను ఇచ్చేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత చూసి సినిమాకి వెళ్ళి చాలా బాగుంది అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. కాసేపు ఈ సినిమా, ఈ కాంట్రవర్సీ కూడా అనకూడదు, రియల్లీ సారీ, ఈ ఇష్యూ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీరు అదే వీడియోలో ఒక మాట అన్నారు, నా వైఫ్ సినిమాకి వెళ్ళి నేనేమైపోతాననే భయంతో మధ్యలోనే వచ్చేసారు అని చెప్పేసి. ఆ క్షణంలో మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ వైఫ్ పడ్డ ఆ టెన్షన్ కానీ దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక ఫిల్మ్ మేకర్ అంటే అతని కుటుంబంలో, అతనితో పాటు అతని కుటుంబంలో ఉన్న మనిషి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఆలోచించారు, ఎందుకు మీ దగ్గరికి వచ్చారు, అది కాస్త క్లియర్గా చెప్తారు. సార్, నేను ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఇంటి పట్టం లేకుండా సేపు స్క్రీన్ ప్లే, కథ, దీన్ని ఇలా తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలి అని ఇంటికి 12కో 1 గంటకో వస్తే పిల్లలు లేచే టైంకి, పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళే టైంకి ఇంక నేను లేవను. 9:30 అవుతుంది. వాళ్ళైతే ఒక వారం నన్ను మిస్ అయ్యేవాళ్ళు. నైట్ నేను 1 గంటకు వచ్చి పడుకునేవాడిని, తెల్లవారితే పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు. మా ఆవిడ ఒక టైంలో, నువ్వు అంత సినిమా అనే కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మోహన్జీ, మోహన్జీ అంటుంది మా ఆవిడ, పట్టించుకోవట్లేదు మోహన్జీ నువ్వు అని అంటే, దాన్ని కూడా ఒకరోజు మా ఆవిడ విపరీతమైన జ్వరం అయితే అట్ట హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసే అన్నాను. కానీ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అలా. అంటే నేను అంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయానని వాళ్ళ ఫీలింగ్. నేను అది అంత సినిమాని అంతలా ప్రేమిస్తాను. అలాగని ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఉంటుంది, లేకపోతే వాళ్ళంతా నన్ను ప్రేమించరు. కానీ నేను ఇంత వీటి మీదే డెడికేటెడ్గా ఉండేసరికి నేను 2 రోజులు చూస్తున్నా. ఫస్ట్ డే చూసా, సెకండ్ డే చూసా, థర్డ్ డే ఈవినింగు ఇక డెడ్ అయిపోతుంది సినిమా అనేది ఆవిడకి తెలుసు. ఆల్మోస్ట్ థియేటర్లో అక్కడ వెళ్ళింది, అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నారు. నేను ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వు సినిమా పూర్తిగా చూసిరా, మధ్యలో రాక్ అన్నాను. నా ఇంటెన్షన్ ఏంటి, సినిమా ఏమంటుందని పూర్తిగా చూడాలి అనే ఒక ఇంటెన్షన్ నాకు ఉంది. ఆమె వచ్చి సడన్గా వచ్చేసింది. అదేంటిది ఇలా వచ్చేసానంటే పట్టుకొని విపరీతంగా వచ్చేసారా? విపరీతంగా వచ్చేసింది. వేసేసి, మోహన్జీ నువ్వు లేకపోతే నువ్వు ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు, మనం ఎక్కడైనా పూరి గుడిసెలోనైనా బతుకుదాం, ఫెయిల్ అయిపోతే. ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్ అది. ఎక్కడైనా దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోతే అంటే ఎరిపించిదానా నువ్వు, నేను సినిమా పూర్తిగా చూసి రమ్మన్నది నేను ఏమైనా ఆత్మహత్య చేసుకోవడానికి అనుకున్నావా? మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం, ఆడియన్కి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి అది చేద్దాం. కానీ నువ్వు ఇంతలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది. మీరు ఎక్కువ భయపడి నా మీద ఎక్కువ ఇది పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో భయం వేస్తుంది. 100% స్ట్రాంగ్ మనం ఎక్కడైనా బతకగలం, మనం కళాకారులం. మా ఆవిడ కూచిపూడి టీచర్, తను కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపించుకొని పిల్లలకి చెప్పుకొని ఉంటుంది. నేను పియానో టీచరు. చిన్నగా ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర క్లాసులు చెప్పుకుందాము, ఆన్లైన్ క్లాసులు అవి చెప్పుకొని బతుకుదాం. కానీ దానికే డిప్రెషన్ అయిపోతామా? అసలు దేవుడు ఎంత మంచి వరం ఇచ్చాడు మనకి. కళ ఒక వరం, అది మన ఇంట్లో అందరికీ ఇచ్చాడు. మా సిస్టర్ వోకల్ టీచర్, మామూలు విషయం. వీళ్ళు ఎంత మంచి వరం ఇచ్చాడు ఈ భూమి మీద బతకడానికి. ఈ చిన్న విషయాలకి అయిపోతాము. నువ్వు పొరపాటును కూడా అలాంటిది ఆలోచన పెట్టుకోకు. నీకు మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ విషయాల్లో కనీసం నువ్వు ఇలాంటి కన్నీరు మాత్రం పెట్టుకో అనేసాను. బట్ ఇలా అవుతుందని తెలిస్తే నేను అలా ఎమోషనల్ అయ్యి ఉండేవాడిని కదా. నేను స్వతహాగా ఎమోషనల్ సార్. నేను అర్థమవుతుంది సార్. నేను ఎంత ఎమోషనల్ అయిపోతానంటే, నేను తప్పు చేయకుండా ఒకరు ఒక మాట అంటే అది నేను 2 రోజులు 3 రోజులు నేను బాధపడిపోతా. అది నాకెందుకు, అది మరి అది లక్షణం అది. సో ఈ విధంగా నాకు ఆ భయం ఎక్కువైపోయింది సార్. నాకు అర్థమవుతుంది. అంటే ఒక నిర్మాత మిమ్మల్ని నమ్మాడు, మీకు కావాల్సిన అన్ని సోర్సెస్ ఇచ్చారు, ఒక టీం మిమ్మల్ని నమ్మింది. 2.5 సంవత్సరం ఫ్యామిలీని కూడా పట్టించుకోకపోవడం మీన్స్ ఏంటంటే, సినిమాని ఎక్కువగా ప్రేమిస్తూ ఒక జర్నీ చేసి ఒక అవుట్పుట్ డెలివరీ చేశారు.
అది బాగుందా బాగలేదా అని చెప్పడానికి కూడా మనిషి థియేటర్లో లేకపోవడం వల్ల వచ్చిన ఎమోషన్తో ఆ బాధలో కొన్ని మాటలు మాట్లాడారు. అంతే. సో అదంతే, అది అక్కడికి ఇష్యూ అయిపోయింది. ఫైనల్గా నా ఈ 2 క్వశ్చన్స్ సార్, వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేసేయండి. ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? నేను శాలరీ తీసుకున్నాను సార్. శాలరీ తీసుకున్నారు. నేను రెమ్యునరేషన్ ఏం లేదు. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ప్రొడ్యూసర్ని బాధ పెట్టలేను. ఓకే. ఇంత ఇచ్చేసేయండి నాకని, లేకపోతే ఇంకేదో చేయలేను. జెన్యున్గా నేను 80,000 రూపాయలు పర్ మంత్ అలా తీసుకున్నాను. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇకపై మీరు డైరెక్టర్గా జర్నీ చేయబోతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పాఠం మీకు తెలిసి వచ్చింది? జాగ్రత్తలు అంటే ఒకటి, స్టార్తో సినిమా చేయాలి. ఓకే. మనకి మనం ఏదైనా వచ్చేసి పెద్ద స్టార్, బిగ్ స్టార్, టాప్ స్టార్స్ అంటే ఐ మీన్ 1, 2, 3 అనేది ఉంటుంది కదా ప్లేస్. ఈ 3 కేటగిరీస్లోకి వెళ్ళాలి వెళ్తే. లేదా సినిమా కానీ ఇప్పుడు కొత్తోళ్ళతో తీసిన ఆడియన్ పల్స్ అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఎక్కువ ప్రమోషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు ఎంత పెద్ద మేకింగ్ తీస్తున్నావు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు అనేది కాదు. ఫస్ట్ ప్రమోషన్స్, ఎందుకంటే రివర్స్ రావాలి. ఎట్లా అంటే ప్రమోషన్స్ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఈ ప్రమోషన్ ఇలా చేద్దాం అనుకొని మొదలుపెట్టి కథ రాయాలి. మనకి కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్, అనిల్ రావిపూడి గారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఆయన అయితే సినిమా రన్ అవుతుంటేనే ఏదో ఒకటి చేస్తున్నారు. డే వన్ నుంచి ఇప్పుడు చిరంజీవి గారి అది కూడా అలాగే చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ప్రమోషనల్ స్ట్రాటజీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ సినిమాతో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది మనం రెడీ చేసుకొని, దీనికి బడ్జెట్ ఈ కేటగిరీ ఇలా వెళ్దాం టోటల్ బడ్జెట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలెట్టి సినిమాని ఏం చేస్తారో మీరు కంట్రోల్ చేసుకోండి. ఏది బడ్జెట్ కంట్రోల్, ఎక్కువ వెళ్ళిపోకుండా. ప్రొడ్యూసర్ పొటెన్షియల్ని ఫస్ట్ బ్రెయిన్లో మనం తీసుకోవాలి. లేదా ఆయన చెప్పలే మొహమాటం ఉంటుంది కొంతమందికి. మొహమాటంతో ఏం చేస్తారు, పర్లేదు అది ఇది అని అంటారు. సో వాళ్ళని ఏంటంటే అబ్జర్వ్ చేసి రియల్గా అడిగేసి ఈ బడ్జెట్ని కంప్రెస్ చేసుకొని పబ్లిసిటీకి బాగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో చేస్తే ఖచ్చితంగా సినిమా వెళ్తుంది. సో నేను నేర్చుకున్నది అది. నేను చిన్న సినిమా చేసినా ఈసారి చేసేది అది. ఓకే. ఈ 3 సార్. ఇంకొకటి నేను కూడా ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, మలయాళం వెళ్ళిపోయి సినిమా తీస్తే కొంచెం బడ్జెట్ ఇక్కడ 10 కోట్లు అయితే అక్కడ 5 కోట్లు అయిపోతుంది సార్. ఎందుకంటే అక్కడ కాల్ షీట్స్ వేరు, అక్కడ బత్తాలు వేరు, అక్కడ ఉన్న చిన్న ఇండస్ట్రీ, ఇది పెద్ద ఇండస్ట్రీ. సో దానివల్ల ఆ ఎమోషనల్గా కూడా ఉంది. ఇంకొకటి థింగ్ ఏంటంటే, మలయాళం కంటెంట్లు ఎక్కడైనా నడుస్తున్నాయి, పోతే ఎవరు చూడరు, కానీ బట్ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ కూడా చాలా ఫెయిల్యూర్లు ఉన్నాయి. 100% ఉంటాయి. మరి అంటే నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడికి పోవద్దు. మీరు మంచి మేకర్, మంచి ఫిల్మ్ మేకర్. మీ మేకింగ్ చూశాను. సో మీలో విషయం ఉంది, దమ్ము ఉంది. ఒక సినిమా ఫెయిల్ అయింది అంతే, ఏం జరగల మీ లైఫ్లో. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది అంతే. మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మళ్ళీ ఓ మంచి సినిమా తీయాలి. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మనం ఇలాగే కూర్చొని మనం సక్సెస్ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.